స్వాగతం TDM 24 న్యూస్ కు. ఎన్వైరన్మెంట్ బాగుండాలి, ఇంట్లో వాతావరణం బాగుండాలి, బడిలో వాతావరణం బాగుండాలి. బడిలో వాతావరణం పరిస్థితి సార్ పొద్దు నుంచి చెప్తున్నారు. పాతయ్య వాటికి తోడుగా ఈ సంవత్సరం 2 కొత్తగా చేర్చాము. ఒకటి పీటీ టీచర్, ఒక వాలంటీర్, ఆమె స్పాన్సర్ చేస్తుంది. మేము అడిగినప్పుడే అంటే ఒప్పుకొని ఒక పీటీ టీచర్ని పెట్టుకున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు మన స్కూల్లో లేనటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, నేను పోయిన సంవత్సరం 1 year కింద ఒక లెటర్ రాస్తే అది ఎండాకాలం అప్రూవ్ అయింది. జూన్ 18వ తారీఖు నుంచి అది మొదలైంది. మన 6వ తారీఖు 7వ తారీఖు దాన్ని ఓపెన్ చేస్తున్నాం గ్రాండ్గా. ప్రతి ఒక్క పిల్లగాడికి కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తాం. మామూలుగా పెద్ద డబ్బాలు పెట్టి కొట్టేది కాకుండా ల్యాప్టాప్లే ఇచ్చినారు మనకి. ఇంకా అసలు ఏ స్కూల్లో సౌకర్యం ఉండదు. మనం స్కూల్లో మీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి, మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి పిల్లలకు రావాలి. కంప్యూటర్ టీచర్ ఈ సంవత్సరం అడిషనల్గా వచ్చినటువంటి అంశం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కీమ్. రాష్ట్రంలో 27,000కు పైగా పాఠశాలలు ఉంటే 1000 పాఠశాలలకే ఫస్ట్ ఇచ్చినారు. తర్వాత అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో వస్తాయి. ఆ 1000లో మనం ఉన్నాం. యాక్చువల్గా మన జిల్లాలో మన స్కూల్ చాలా తక్కువ, ఎవరు లెక్క పెట్టరు. దీనిలో చిన్న స్కూల్ అని వదిలేస్తారు. అయినా కూడా మనకు వచ్చింది, అది గొప్పదని. ఇంకో విషయం గమనించింది, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వచ్చిన తర్వాత పిల్లల అటెండెన్స్ పెరిగింది. పోయిన సంవత్సరం 130, 140 మంది వచ్చే పిల్లలు ఈ సంవత్సరం 170 మంది దాకా వస్తున్నారు బడికి. పోయిన సంవత్సరం ప్రేయర్ అవుతుంటే 60-70 మంది, చాలా మంది పేరెంట్స్ని చూసినాను. 60-70 మంది నిలబడుతుంటే ఇక్కడ రోజు 130-140 మంది నిలబడుతున్నారు. 8:40కి వస్తున్నారు. మీ దగ్గర పని లేదు, బ్రష్ చేసుకుంటాడు, స్నానం చేస్తాడు, డ్రెస్ వేసుకొని బడికి తోలండి. 8 గంటల కల్లా వచ్చే బయట. మీరు ఇప్పుడే రాయని చెప్పిండి ఏంటి యాక్సిడెంట్ అయింది సార్ అని. హడావిడిగా మనం టైంతో రన్ అయితే ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా ముందే ఉందాం, నష్టమయ్యేది ఏమన్నా. పిల్లగాడు ఇంటికాడు ఉండే బల్ల ఉంటాడు. నేను 8కే వచ్చి కూర్చుంటాను ఇక్కడ. పిల్లలు 8కి రమ్మండి అంటే నేను 8కి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాను. కాబట్టి ఇక్కడ మీకు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇంకొకటి సేఫ్టీ కూడా ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మన పాఠశాలలో మంచినీళ్ళు ఉండేవి కాదు. మీరందరూ చాలా మంది చూసినారు. ఇప్పుడు వచ్చిన పిల్లలు, ఇప్పుడు 10వ తరగతిలో కానీ 8వ తరగతిలో 9వ తరగతిలో ఉన్న పిల్లలకు చూస్తే లంచ్ టైంలో ప్లేట్ పట్టుకొని రోడ్డు మీద పోయేవాళ్ళు ఎప్పుడు వచ్చేటో తెలుసు. మంచినీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు. కానీ ఇప్పుడు మన సౌకర్యం వాళ్ళను వీళ్ళను మనం బ్రతిలాడుకోవడం వల్ల మంచిగా ఆడపిల్లలకి నీట్గా మన బస్. ఏ ప్రైవేట్ స్కూల్లో నేను దాదాపు చాలా ప్రైవేట్ స్కూల్కి తిరుగుతాను. ఎందుకంటే నేను స్టేట్ లెవెల్లో ఒక రిసోర్స్ పర్సన్గా ఉంటాయి కాబట్టి చూసినాను. వాటికంటే మన 4 టాయిలెట్స్ ఉంటాయి, రన్నింగ్ ట్యాప్ ఉంటుంది. రోజు పొద్దున రాగానే డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ సిస్టమ్. మీరు డబ్బాలు కొనుక్కొని తాగాలి, కానీ మన పిల్లలకి ఆ డబ్బాలు కొనుక్కునే నీళ్ళనే ఇస్తున్నారు. ప్రతిరోజు మన పిల్లలకు పెట్టుకుంటారు. తర్వాత చేయి గడుపుకోవడానికి వాటర్ ఉంది. ప్రతి సౌకర్యం మన దగ్గర ఉంది కాబట్టి పాఠశాల తరఫున దాంతోపాటు ఎక్సలెంట్ టీచింగ్ మీరు ఆల్రెడీ చూసినారు. సంవత్సరానికి ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో అది మన స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంకా ఒకటి చిన్న డ్రాబ్యాక్ ఉంది, ఒక సైన్స్ ల్యాబ్ కూడా మంచిది తయారు చేసుకోవాలి. సో దాని గురించి కూడా ప్రయత్నం చేసి వస్తే ఇంకా అంతకంటే స్కూల్లో కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఒక పీటీ టీచర్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సైన్స్ టీచర్, అన్ని టీచర్లు సార్. ఇంకా 2-3 మాతో చెప్తున్నారు, మా కొడుకుని చీరడైనా చీరేయండి సార్, చదివేస్తారా తల్లిదండ్రుల ఆవేదన మేము అర్థం చేసుకుంటాం. కానీ ఆర్టీఈ చట్టంలో ఏముంటుందంటే సాధారణంగా పిల్లల్ని భౌతికంగా ఇబ్బంది పెట్టకూడదు. సాధ్యమైనంత మట్టికి మేము కళ్ళతోటే బెదిరిస్తూ పోతాం. పర్సనల్గా పిలిచి మేము చెప్తాం, బాబు ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు అని చెప్తాం. 2-3 సార్లు చెప్పిన తర్వాత పేరెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. కానీ చాలామంది పేరెంట్స్ రెస్పాండ్ కావట్లేదు. అదే మా బాధ. నేను ఫోన్ చేసినప్పుడు కూడా మా నంబర్ నేను గ్రూప్లో ప్రతి ఒక్క పిల్లగాన్ని గ్రూప్లో చేర్చాను. ఒకవేళ గ్రూప్లో చేర్చకపోతే మీ పిల్లలకి చెప్పండి, ఆ క్లాస్ టీచర్ని అడిగితే వాళ్ళు చేస్తారు. గ్రూప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చుంటే దానికి రెస్పాండ్ కానీ చెప్పండి. దానికి ఒకవేళ మీరు అన్అవైలబుల్, మీరు 2 రోజులు రాలేదు అనుకోండి, అందులో పెట్టండి. లేదా పర్సనల్గా కాల్ చేయండి, సార్ నేను ఇవాళ బయట ఉన్నా, 2 రోజులు అయిన తర్వాత వచ్చి కలుస్తాం, ఇంకా సమస్య ఏమైంది, స్కూల్లో ఏమైనా సంఘటన జరిగింది అడగండి. మేము ఆల్వేస్ రెడీ టు రెస్పాండ్. మామూలుగా నేనైతే నంబర్లు ఉన్న కాల్ ఎత్తాను, కానీ ఈ మధ్యలో ఎత్తుతున్నాను. ఎందుకంటే మన పేరెంట్స్ ఎవరైనా చేస్తున్నారేమో, సమస్య ఎక్కడైనా ఉందేమో దాన్ని సరి చేయడానికి మా టీచర్స్ ఆల్వేస్ అవైలబుల్. కానీ మీరు సార్ చెప్పినట్టుగా మీ పిల్లవాడు మన బడికి వచ్చేటప్పుడు బడికి వచ్చే పిల్లగాళ్ళలాగానే ఉండాలి. ఒక్కొక్కడు జుంపాల సొత్తా వేసుకొని వస్తారు, దాని మీద అన్ని పూలు ఉంటాయి.
అనకూడదు కానీ పిల్లల్ని అట్లా అనిపిస్తుంది. ఒక వచ్చి అనిపిస్తుందా మెడల్ బరగల్స్ వేసుకొని వస్తారు సినిమాలలో చూస్తారా విలన్స్, ఈ కడియాలు, ఈ రుకరాలు, జుట్టు. మీరు ఇంట్లో నుంచి వచ్చినప్పుడే అట్లా వస్తాడు కదా. మీరు ఒక్కసారి గమనించి అయ్యా బాబు ఇది కాదని, ఇంట్లో తండ్రిలాగానే ఉండాలి, సింహం లాగానే ఉండాలి, కలవకూడదు. ఒక్కసారి కలిసిన తర్వాత భయం పోతుంది, బెదిరిస్తూనే ఉండాలి. అమ్మలాగానే ఉండాలి. అమ్మ ఎట్లా చెప్పాలో అట్లా చెప్తూ ఉంటే పిల్లగాడు బయటకు వస్తారు. ఇక్కడ మేము ప్రతి విషయం చెప్తాం, ఇట్లా ఉండొచ్చు ఇట్లా ఉండకూడదు అనేది ప్రతిదీ వీళ్ళ ఇన్స్ట్రక్ట్. అందరి కళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉన్నాయి మాకు. ప్రతి క్లాస్ రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పిల్లల బిహేవియర్ మేము గమనిస్తున్నాం, తప్పు జరిగితే చెప్తున్నాం. కానీ సపోర్ట్ ఎక్కడ ఉండాలి? మన గారావం దగ్గర ఉంటుంది. నేను అనేది మా మాట వినర్ సార్ అని మాట చెప్తున్నారు అని అంటే మీరు తల్లిగా తండ్రిగా ఫెయిల్ అయినట్టే. మా మాట వినర్ సార్ అని ఇప్పుడు మీ ఇంట్లో ఒక పిల్ల లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరే మీ మాట వినకపోతే మా స్కూల్లో 200 మేము కూడా చూసినాం కదా. కాబట్టి మన పిల్లలకి భయాన అవసరం లేదు, నచ్చ చెప్పండి. ఇంటర్ వాళ్ళకి వయసు అట్లే ఉంటుంది. హీరోయిజం సాధారణంగా 12 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ పిల్లగాన్ని పెంచడం చాలా కష్టం. భయంతో జరగదు, ఫ్రెండ్షిప్తో జరగదు. ఫ్రెండ్ లాగా చూడండి, నచ్చ చెప్పడం ప్రయత్నం చేయండి. కానీ నేను బాగా కొడతా సార్, ఎరగొడతా మావు అని అంటే ఈ పేరు అవుతుంది, కాయ కాస్తుంది. ఒక రోజు భయం అనిపిస్తుంది, 2 రోజులు భయం అనిపిస్తుంది, 3 రోజులు జర్రాంత ఉంటుంది, 4వ రోజు పడే ఎదురు మాకు లేదా మా నాయన ఇంతే, మా అమ్మ ఇంతే, నా అమ్మ. సో కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. సాధ్యమైనటువంటి పిల్లగాడి మనస్సుని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎల్కేజీ యూకేజీ పిల్లల కంటే మనం చేసే మంత్రాలు పనికొస్తాయి. కొడితే అమ్మ మా నాయన కొడతారు అని అనుకుంటారు. కానీ చిన్నపిల్లలు వయస్సు వాళ్ళే హీరోలు అనుకుంటారు. మనం ఏం చెప్పినా వాడి చెవుల్లోకి పోయినట్టు అనిపించదు. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం